అతని శరీరంలోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? మేము చేసిన తప్పుకి పరిహారముగా నీకు చూపించిన మార్గములలో ఇదే చివరి నిర్ణయము నీ చేతుల్లోనే ఉన్నది. ఆలోచించుకో. నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హోమ్ మినిస్టర్ రవీందర్ దుర్మరణం చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి కూడా సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, తోడుబుట్టినా అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం. అన్నింట్లోనూ ముందు ఉండేవాడు. చివరికి చావులో కూడా ముందు ఉన్నాడు. బిడ్డలారా, మన రవీందర్ని మనకు దూరం చేసిన ఆ భగవంతుణ్ణి ఒకటి అడుగుతున్నా. నేనే సర్వశక్తిమంతుడైతే, నా నాలుకే పవర్ ఉంటే మా రవీంద్ర బాబు మాకు కావాలి. మన అందరి ఆయుష్ పోసుకొని మన మధ్యకు రావాలి. కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి. జనం ఆర్తనాదాల్లోంచి భగభగమంటే అగ్ని జ్వాలలా పైకి లేవాలి, 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 లేవాలి. ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ పోతే ఎంతమంది వచ్చారు? మహానేత వైఎస్ఆర్ పోతే ఎంతమంది వచ్చారు? ఈ రవీంద్ర పోతే ఎంతమంది వస్తారని చిన్న టెస్ట్ పెట్టా. మనకి ఫాలోయింగ్ బానే ఉందిరా. సూపర్ సార్. ప్రేమతో బాధతో వచ్చిన వాళ్ళు బతికిపోయారు. దొంగేడు ఏడుస్తూ డ్రామాలాడిన ఒక్కొక్కడికి దా 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 దరువే. మీరేంటి అలా చూస్తున్నారు? వాయించండి. పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆ తెలుగువాడి పీడ వదిలిపోయినది. కాని నేను చేసిన తప్పిదము కారణముగా సింహం లాంటి మీరు చిట్టెలకు వలె నరకమంతా పరుగులెత్తినారు. దానికి పరిహారంగా నేను ఈ యమలోకమును వదిలిపోయేదా. రంభ, ఊర్వశి, మేనక, చిత్రగుప్త, నీవు చేసిన తప్పుకు తగు శిక్ష అనుభవించకుండా ఎచ్చటికి పోయేదవు. నీవు మాకే కాదు, మా పుత్రులకు, వారి పుత్రులకు, పుత్రుల పుత్రులకు చిత్రగుప్తునిగా వ్యవహరించుచు ఆ సేవలు కృంగి కృషించి నశించిపోవలే. కిచ్చ కిచ కిచ. చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క రావాలి, లేవాలి లేవాలి అని పిలిచాం. బరేల్ గ్రౌండ్ కి వెళ్ళాల్సిన వాడు బౌన్సర్ లో తిరిగి వచ్చాడు. వారిని పొత్తం గుట్కా గంజాయిదన్న నోరు ఇది. దీనికి అంత పవర్ లేదు. చూసావా, నా పంచే నా మాట అంటలేదు. ఆ అన్ననే బతికిస్తాను రా. నన్ను కొట్టలేదు రే. బీహార్ కా బచ్చా చేర్కర్ ఆయన పిలిచాడండి. సిగ్గులేదంటారు నీకు? పాపిస్తు బిడ్డ మంట చేయమని పంపిస్తే ఎంచక్క మందేసి అమ్మాయితో డింగిచగా చేసి ఆ నవ్వులేస్తావా? సైలెంట్ గా చంపి వెళ్తాడు అన్నావుగా, ఇప్పుడు చూడు ఏం చేస్తాడు. సింగిల్ పేమెంట్, సింగిల్ అటెంప్ట్ అన్నావు. డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద కూడా ఉండాలిరా. చెప్పిన పని చేయలేని నీలాంటి వెదల్ని చెప్పుతో కొట్టాలి. ఒక్క మాట మాట్లాడావంటే మీలో ఏ నా కొడుకు మిగలదు. మీరు చెప్పినట్టు వాడు బతికున్నది నిజమైతే వాడి తల తీసుకుని వస్తా. ఈ బిడ్డడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే ఆ బతికొచ్చినోడు మనిషా దెయ్యమా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ లేదు, మార్నింగ్ లేదు, పెడే పోను పుదిన తెలుగులో ఎన్ని కూతురు ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడి నుంచి చేసుకున్నాడు సార్? కానీ హోమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ సార్, త్వరగా రండి, అందరూ వెయిటింగ్. 1 సెకండ్.
చచ్చి బతికాక మీ బాడీలో చాలా మార్పులు వచ్చాయి సార్. ముందు ముందు ఇంకా చాలా చూస్తా. ఎక్కడికి పీపే ఇయ్యే అనాలండి. ఏదోట్లే ఎడకెళ్ళాలి. చాంబర్ చౌ చంపు ఇంకోసారి అవతల వెయిటింగ్ సార్. అయ్యా అయ్యా ఏంటి పిఏ ఇది? మలేషియా వాళ్ళు వచ్చి మా ఇళ్ళన్నీ కూలగొడుతున్నారు. You can change the document if you have any doubt. ఆపండి కపంకా. Hello, sir. పనులు బాగా జరుగుతున్నాయా? పనులు ఎక్సలెంట్. ఈ జనాలి డిస్టర్బెన్స్. మాటలతో వెళ్ళరు వాళ్ళు. చూపించాల్సి చూపిస్తే మోసుకొని వెళ్ళిపోతారు. డాక్యుమెంట్స్ వేర్? ఈ వంకతో ఇంకో 100 కోట్లు నొక్కేస్తాడేమో. అవునరా. సోదరులారా, ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్. దీని మీద నేను పెట్టిన సంతకం ఒరిజినల్. కానీ మీరు కోర్టుకి వెళ్ళినా ఏం పీకలేరు. మీరే అలాగంటే మాకింకా దిక్కేవరయ్యా. మీరేం పీకలేరు అన్నాను కానీ నేనేం పీకలేరు అనలేదుగా. ఇప్పుడు చీటింగ్, తర్వాత బీటింగ్. మాస్క్ దరువు వేస్తే ఎలా ఉంటుందో చూపించండి వీళ్ళకి. వదలొద్దు ఒక్కడు కూడా. పిల్లాడు లాంటి మీరు సడన్ గా అన్నాసరి అయిపోయారు సార్. సూపర్ సార్, సూపర్. అలా పొడగా రవీందర్ గారికి పిచ్చెక్కినట్టుంది. ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన ఆ మలేషియా గ్రూప్ ని తన్ని తరివేశాడంట. మీ మ్యాటర్ ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా వాటర్ గ్లాస్ రా అని ఏదో టెస్టింగ్ చేస్తున్నావు. ఇదంతా నీ నోటి తోలవాలే వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలరా నా నోటికైతే పవర్ లేదని? కావాలంటే ఇప్పుడు ప్రూవ్ చేస్తారు. చూడండి, ఫైలు రా రాలేదే. ఆ డోర్ లోంచి హోమ్ మినిస్టర్ రా. వచ్చేసా. నాకేం తెలియదు. నోడుదోలా పోలరా ఏంటి మళ్ళీ నన్ను చంపే ప్లానింగ్ చేస్తున్నారా? నేను నిన్ను చంపడం ఏంటి? మనం ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కదా. ఉత్తునే. నేను ఆ రోజు ఫోన్ లో చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించారు? అధ్యక్ష, ఈ కత్రిగాళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం జనాలకి పంచమని చెప్పాను కదా. మేము కష్టపడి సంపాదించుకున్నది మేము ఎందుకు ఇస్తాం? ఏంటి కష్టపడి సంపాదించారా? కూలి పని చేశారా? రిక్షా కొట్టారా? రాళ్ళు కొట్టారా? ఓడలు పోసారా? జనాలు కొనుక్కొని సంపాదించిందే కదరా. మీ అందరికి 1 వారం టైం ఇస్తున్నా. లేకపోతే ఒక్కొక్కడికి మోత మోగిపోయింది. ఏంటి పవిత్ర వచ్చిన దగ్గర కాలంకే చూస్తున్నావు? మనిషి ఆదాయం అంటావుట. నేను మీరు అనుకుంటున్నట్టు మామూలు దయ్యాన్ని కాదు, కొర్రివి దయ్యాన్ని. ఇప్పుడు వాడికి భయపడి మన ఆస్తులన్నీ ఇచ్చేయాలా? ఇప్పుడే రెక్కలు వచ్చాయిగా. ఎగరని ఎంతవరకు ఎగురుతాడు చూద్దాం. నడి రోడ్ లో అంబులెన్స్ ఏర్పడంతో ఒక గర్భిణి హాస్పిటల్ వెంకటలక్ష్మి ఆమె భర్త సహాయం కోసం పడుతుంది. సార్ నా ఆవిడ కడుపుతా ఉంది సార్. 5 నెలలు సార్. సడన్ గా ప్రాబ్లం వచ్చింది సార్. అంబులెన్స్ చనిపోయింది సార్. ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్. అర్థాలు పగిలిపోతాయి. బాబాయ్, అసెంబ్లీకి హాఫ్ అన్ అవర్ లేట్కి వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? అది ఆలోచిస్తారండి బాబాయ్. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక్కడైతే ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం కదా. రండి చెప్తాను. ఆ వెహికల్ లో పంపిస్తాం సార్. ఆ బండి కూడా మధ్యలో ఎక్కడ ఆగిపోతే సేమ్ అనేది అన్ని రకాలుగా సేఫ్. ఏ బాబాయ్ నడి రోడ్డు మీద నిలబడడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సార్ వెంకటలక్ష్మి. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్లీ మన ప్రజా టీవీలో మాత్రమే వెంకటలక్ష్మి. సీఎం గారిని కారెక్కించి హోమ్ మినిస్టర్ వెనక్కి వస్తున్నారు వెంకటలక్ష్మి. నా పక్కకి వచ్చారు వెంకటలక్ష్మి. చెప్తాను. ఇదిగో వెంకటలక్ష్మి, నీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్. హోమ్ మినిస్టర్ చేత తనులు తిన్నా జోడు అరగంట నుంచి లైవ్ ఇచ్చే బదులు 5 నిమిషాలు ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదా. ప్రజా టీవీ డిష్ యాంటెనాలు పెట్టి మైకులు పెట్టుకుని లైవ్ ఇవ్వడం కాదు, ప్రజలు కొంచెం ఉపయోగపడండి.